హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూస్ వరల్డ్. ఇవాళ నా వీడియోలో మీకు శారీ ప్లీటింగ్, శారీ డ్రేపింగ్ ఎలానో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. శారీ అంటే అందరికీ ఇష్టం, కానీ దాన్ని కట్టడమే చాలా కష్టం. ఇప్పుడు నేను బిగినర్స్కి యూజ్ అయ్యేటట్టు స్టెప్ బై స్టెప్, పిన్ టు పిన్ నేను శారీ ఎలా డ్రేప్ చేస్తానో మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓన్లీ 4 సేఫ్టీ పిన్స్తోనే నేను శారీ అనేది డ్రేప్ చేయబోతున్నాను. చీర కట్టుకోవడం అనేది ఏం బ్రహ్మ విద్య కాదండి. 4 సార్లు కడితే అదే వచ్చేస్తుంది. భయం ఏం అవసరం లేదు. నాకు స్టార్టింగ్ రాకపోయేది, నేను 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అది వచ్చేసింది. సో ఓన్లీ 4 సింపుల్ స్టెప్స్, నన్ను ఫాలో అయిపోండి. పళ్ళు పార్ట్, చెస్ట్ పార్ట్, కింద కుచ్చుల పార్ట్, ఈ 3 పార్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సైడ్ ప్లీట్స్ ఈ సెట్టింగ్ చేసేసుకుంటే శారీ అనేది అయిపోయినట్టే. ఇది మనకు అంత ఈజీగా రాదండి. అంత కష్టపడి నేర్చుకున్న తర్వాత వచ్చిందో అంత ఈజీగా కూడా మన నుంచి బయటకు పోదు. సో నేను ఈ శారీ డ్రేపింగ్ కోసం ఒక సెమీ పట్టు శారీని స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ఆ సెమీ పట్టు శారీని నేను తీసుకున్నాను. ఇదైతే బిగినర్స్కి మంచిగా అర్థమవుతుంది. బిగినర్స్కి అయితే నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ కింది 0 నుంచి హీరో లెవెల్లోకి తీసుకెళ్తున్నానండి, పిన్ టు పిన్. ముందు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం కొంగు నుంచి స్టార్ట్ చేద్దాం. మనం కుచ్చులు పెట్టేసుకుందాం. మనం కుచ్చులు 1 by 1 పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా ఈ ఫస్ట్ కుచ్చు అనేది 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకనేది నేను చీర ఇది మడత పెడుతుంటే చెప్తాను. 1 ఇంచ్. సో ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా ఈ ఫస్ట్ది ఉంది కదా, ఈ ఫస్ట్ది ఎప్పుడైనా లాస్ట్ది ఆపోజిట్ ఉండాలి. ఇది ఇప్పుడు ఇట్లా, ఇది ఫ్రంట్ ఉందా, ఇది లాస్ట్ వచ్చేసి ఇటు బ్యాక్ సైడ్ ఇట్లా ఆపోజిట్ ఉండాలి. ఖచ్చితంగా బిగినర్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రంట్, బ్యాక్ అనేది ఎప్పుడైనా ఆపోజిట్ ఉండాలి. సో మనం పిన్తోని సెక్యూర్ చేసేసుకుందాం. నేను ఇట్లా పెట్టేశాను. మీకు అలవాటు ఉంటే మీరు చేతులతో అయినా తీసి పెట్టుకోవచ్చు. ఇలా సో నేను 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకోమన్నానో చెప్తా. ఇప్పుడు మనం ఇలా పెడుతున్నప్పుడు ఇది అనేది ఎక్కువ అయినప్పుడు, ఇట్లా వేస్తున్నప్పుడు ఇది ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా బ్యాడ్ ఉంది కదా. ఇది మనం అవాయిడ్ చేయడానికే ఇది కొంచెం 1 ఇంచ్ ఎక్కువ తీసుకోమని చెప్పిన నేను. సో మీకు అలవాటు ఉంటే ఇలా అయినా మట్టేసుకోవచ్చు చేతులతోని. ఇలా నేను స్టెప్ 2 ఇంకొకటి కూడా చెప్తాను. అది డోర్ వేసి ఇట్లా మత్తేసుకోవడం. చూడండి ఇలా. ఇక్కడ నేను పిన్తో సెక్యూర్ చేసేస్తా. చూడండి నేను సెక్యూర్ చేసేస్తా. డోర్కి పెట్టి మళ్ళీ ఎట్లా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి డోర్కి పెట్టుకోండి, సపోర్ట్ కోసం డోర్కి. సో ఇప్పుడు మనం ఎలా తీసేసుకోవాలి అంటే ఒక టెక్నిక్ అండి.
ఫింగర్స్ నేను నా ఇవి వేళ్ళని ఎట్లా వాడతానో చూడండి. ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇలా పట్టుకోండి, ఇటు లోపలికి చేతితో పట్టుకోండి, లోపలికి పట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్తోనే ఈ సెకండ్ ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇది ఉందా, ఇది దీనికంటే కొంచెం తక్కువ తీసుకోండి, అంటే ఇక్కడికి. సో ఇది ఇట్లా ఇక్కడికి ఆ స్టాప్ అయిన తర్వాత ఈ ఇంచుకి కొంచెం తక్కువ ఉండాలి, ఎందుకంటే మనకి ఇట్లా ఎక్స్ట్రా ఉంటే దీంతో మనం కవర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చేయితోని ఇది ఇక్కడికి, సో ఇది 1 ఇంచ్ ఉంది కదా, ఇక్కడికి మనం ఆఫ్ చేసుకోవాలి. ఈ చేయితోని ఇట్లా పట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అండి, ఇది ఉందా, ఇది ఇక్కడికి ఆఫ్ చేసేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంత ఇలా కుచ్చులు పట్టేసుకుంటా, సైజు ముందు ఇంచు కంటే ఇది కొంచెం తక్కువ పెట్టేటట్టు చూసేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్. ఈ ఫింగర్స్ తోనే నేను ఎట్లా హ్యాండిల్ చేస్తున్నానో చూడండి. మళ్ళీ చెప్తా వినండి, కుర్చీలు ఎలా పెట్టాలో. నేను ఫస్ట్ దాన్ని ఎట్లా పెట్టుకున్నా, ఇలా తీసేసుకోవాలి లోపల, చూడండి ఇలా ఇట్లా పట్టుకున్నానా. ఈ సెకండ్ది ఏం చేస్తున్నానో చూడండి, ఇలా అని దీనికంటే ఇంత ఇంత తక్కువ 1 ఇంచ్ గ్యాప్లో నేను ఇట్లా పట్టుకున్నా ఇంకొక హ్యాండ్తోనే. ఇది ఇట్లా మళ్ళీ ఈ హ్యాండ్ని ఇక్కడ ఉందా, ఇక్కడ ఆపేసిన, సేమ్ మళ్ళీ ఇక్కడ ఇట్లా, సేమ్ మళ్ళీ అంతే ఈ హ్యాండ్తోనే, మళ్ళీ సేమ్ అంతే ఈ హ్యాండ్తోని, మళ్ళీ సేమ్ అంతే ఇక్కడ ఈ హ్యాండ్తోని ఇలా పట్టేసుకోవడం. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అంతే. ఇప్పుడు ఒక 1 by 1 అడ్జస్ట్ చేసుకొని మనం పిన్ సెక్యూర్ చేసేసుకోవడమే. చూడండి అన్నీ దీని వెనుకకే వచ్చినాయి, చూడండి. ఇలా 1 by 1 మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీంతో సెక్యూర్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంగు అనేది నాకు కాళ్ళ దాకా వచ్చిందా లేదో నేను చెక్ చేసుకుంటున్నాను. సో నాకు ఇది సరిపోతుంది. పైకి నేను ఇక్కడ పిన్తోనే సెక్యూర్ చేసేసుకున్నా, నాకు ఇక్కడ సరిపోయింది కాబట్టి చూసుకున్నాను. సో నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక ఈ కొంగు పని అయిపోయినట్టే. నెక్స్ట్ మనం లంగా కట్టేసుకొని ఈ చెస్ట్ దగ్గర అండ్ కింద కుచ్చులు ఇవి మనం సెట్ చేసుకుందాం. ఓకే, ఇది పక్కకి వేసేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం లంగా కట్టేసుకోవాలి. లంగా ఎంత టైట్గా కట్టుకుంటే మనకి శారీ అంతా అవుతుంది. సో లూజ్ కట్టుకుంటే చీర ఊడిపోయే ప్రమాదం ఉంది, అండ్
చీర లూజు లంగా లూజు కట్టుకున్న చీర అనేది లూజుగా వస్తుంది. సో అందం అంతా పోతుంది అక్కడితోనే. సో లంగా అనేది మనం ఫస్ట్ టైట్ కట్టుకోవాలి. టైట్ కట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా శారీ కూడా మనం చెక్కి బట్టి టైట్గానే ఉంటుంది. సో మేక్ షూర్ దట్ లంగా అనేది టైట్గా కట్టేసుకోండి. మన నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే స్టార్ట్ చేసేద్దాం. కొంగు అనేది మనం సెట్ చేసేసుకున్నాం. సో ఇది మన చీర స్టార్టింగ్. చీర ఎప్పుడైనా మనం స్టార్ట్ ఎట్లా చేయాలి అంటే, మన రైట్ థై ఉంది కదా, రైట్ థైకి సెంటర్లో ఇది స్టార్ట్ చేయాలి. ఇట్లా రైట్ థై సెంటర్. సో మనకి ఇది బ్యాలెన్స్ అవ్వడం కోసం నేనైతే ఒక నాట్ వేస్తున్నా. ఇలా ఇది మనకి గ్రౌండ్ కి టచ్ అవ్వాలి శారీ అనేది చూసుకోండి. కిందికి చూపాము. ఇక్కడ శారీ అనేది ఇంత టచ్ అవుతే సరిపోతుంది. ఇది చెక్కేసుకోవడం. ఇక ఇంత కరెక్ట్గా చూసుకొని చెక్కుకోండి. వెంట కూడా మనకి గ్రౌండ్ టచ్ అవ్వాలి. గ్యాప్స్ ఏం లేకుండా. మీకు ఎవరైనా హెల్ప్ ఉంటే హెల్ప్ తీసుకోండి ఇంకా చెక్కుకోవడానికి. అయితే గ్రౌండ్ టచ్ అవ్వాలి. సో ఇలా గ్యాప్స్ ఏం లేకుండా ఫిల్ చేసేసుకోవాలి. చూడండి, గ్యాప్ ఏమైనా ఉందా? ఇప్పుడు మనం కొంగేసేసుకున్నాం. ఇందాక మనం పిన్తో సెక్యూర్ చేసేసుకున్నాం కదా. చూడండి, ఇలా రావాలి. ఇది మనం ఇలా చెప్పుకున్నాం. ఫస్ట్ అయితే డిస్టర్బ్ అవ్వకుండా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ ఇద్దాం. ఇక్కడ చూసుకున్నాను, కొంగునకు సరిపోయింది. సో ఇప్పుడు చెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇది తర్వాత వెళ్దాం దీని పనికి. ఫస్ట్ మనం అది ఇట్లా డిస్టర్బ్ కాకుండా చెప్పుకుందాం, కదలకుండా మనం చెస్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. చెస్ట్ పార్ట్ ఏంటంటే, మనం ఇక్కడ పిన్ పెట్టుకున్నాం కదా, డ్రెస్కి కూడా పిన్ పెట్టి సెక్యూర్ చేసేసుకున్నాం. సో నేనైతే సెక్యూర్ చేసేసుకున్నాను. బ్లౌజ్తోనే సెక్యూర్ చేసేసుకోండి. ఇప్పుడు 1 by 1 ఇది ఎప్పుడైనా ఇలా చూసుకోండి. ఇలా సంకలకి ఇట్లా పెట్టుకోవద్దు. సో ఇలా 1 by 1 వచ్చి కావాలనుకుంటే ఇక్కడ ఒక పిన్ కూడా మీరు సెక్యూర్ చేసేసుకోవచ్చు.
ఇట్లా అడగొట్టండి, ఐరన్ చేసినట్టు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన చెస్ట్ పార్ట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 అయిపోయింది. స్టెప్ నెంబర్ 3 ఇది ఉందా, ఇది మన లెఫ్ట్ చెస్ట్ ఉందా. ఇక్కడ నుంచి మనం మర్తేసుకోవాలి. ఫోల్డింగ్, లైక్ ఫోల్డింగ్ అండి, స్టార్టింగ్ ఫోల్డింగ్. మరి ఖచ్చితంగా ఇవనేది కుర్చీలు 6 అనేది ఖచ్చితంగా రావాలండి. వస్తేనే చీరకి అందం వస్తుంది, లుక్ వస్తుంది. సో 6 ప్లీట్స్ అనేది రావాలి ఖచ్చితంగా. సో ఇది మనం అది వదిలేసేయండి, ఇది మనం తర్వాత వస్తుంది మనకి. ఇది మనం పావించి డిస్టెన్స్ లో పెట్టుకోవాలి కుర్చీని. చూడండి, 1 by 1 పావించు అండి, ఎక్కువ రావద్దు. ఒకే వరుసలో కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా. ఇది మనం దీని సంగతి మనం తర్వాత తెలుసుకున్నానండి. ఇది ఇందులోనే వేసేసుకుని మనం వేసుకుందాం. ఫస్ట్ ఇట్లా విదిలించుకోండి, ఈక్వల్ అవుతాయి. ఫస్ట్ మనం ఒక పిన్ పెట్టేసుకున్నాం ఇక్కడ. ఎవరైనా హెల్ప్ ఉంటే తీసేసుకోండి. సో మనం ఒకసారి ఇలా 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 విదిలించుకున్న తర్వాత ఇది మనకి గ్రౌండ్ కి టచ్ అవుతుంది. ఇక్కడ మనం చూసేసుకొని కరెక్ట్గా పై కరెక్ట్గా యూస్ చేసుకొని మనం కరెక్ట్గా దూకోవాలి, గ్రౌండ్ టచ్ అయ్యే విధంగా. ఇందులోనే వేసేసుకోండి, ఇది తర్వాత వస్తుంది మనకి. ఇందులోనే పెట్టేసుకోము. ఇందులోనే పెట్టేసుకొని కింద గ్రౌండ్ టచ్ అయ్యే విధంగా
తర్వాత స్టెప్ నెంబర్ 3 అయిపోయింది. స్టెప్ నెంబర్ 4. ఇప్పుడు మనకి లూజ్ ఉంది కదా, లూజ్ అనేది మంచిగా చూసుకోండి. ఇక్కడ మనకి కుర్చీ అవే ఏర్పడతాయి ట్విస్ట్ చేసినప్పుడు. మనం 1 by 1 కిందికి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి కుచ్చుల్ని. ట్విస్ట్ చేసేసుకొని అందులో తోపేసుకోండి. ఆ మిగిలిపోయిన అంతా అందులో పక్కకి దోపేసుకోవాలి. దోపేసుకొని కొంగు అనేది ఇట్లా సైడ్కి అనేసుకోవాలి. అంతే. ఇక మనం ఏమైనా ఉంటే సెట్ చేసేసుకోవాలి శారీకి మిగిలింది కొంగు పార్ట్. అంతే అండి, ఈ చీర కట్టడం అయిపోయింది, రెడీ. చూడండి ఎంత బాగుందో. సైడ్ ప్లీట్స్ విత్ కొంగు విత్ పళ్ళు, కింద కుచ్చులు. ఓన్లీ 4 స్టెప్స్ అండ్ 4 సేఫ్టీ పిన్స్ యూజ్ చేసి నేను కట్టాను. మన కొంగు దగ్గర ఫస్ట్లో ఒకటి పెట్టినాం సేఫ్టీ పిన్, మిడిల్లో ఒకటి, అండ్ బ్లౌజ్ దగ్గర ఒకటి, అండ్ కుచ్చు కింద కుచ్చులకి ఒకటి. 6 కుచ్చులు కదా, నాకు 7 కుచ్చులు వచ్చినాయి. సో అందులో ఒకటి నేను పెట్టిన సేఫ్టీ పిన్. సో మొత్తం 4 సేఫ్టీ పిన్స్తో శారీ అనేది రెడీ అయిందండి. ఎలా ఉంది? చాలా బాగుంది కదా చూడడానికి. చీర కట్టడం అనేది ఒక ఆర్ట్ అండి, చాలా బాగుంటుంది. నేర్చుకోండి మీరు కూడా. నేను కూడా నాకు స్టార్టింగ్ ఏం రాలేదు. నేను ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి యూట్యూబ్లో చూసి చేసిందే. ఏది మనకి అంత ఈజీగా రాదు, వచ్చింది మనకి ఎప్పుడు పోదండి. సో ఈ వీడియో కనుక